తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఏపీలో ఆర్థిక శాఖ స్థితిగతులని చెబుతూ మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రంలోని ఉద్యోగులు వాళ్ళ ఖర్చు చంద్రబాబు చెప్పింది తప్పు అంటున్నారు అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం. ఏపీ ఆర్థిక శాఖ శ్వేతపత్రంలో ఉద్యోగుల ఖర్చుపై అమరావతి ఉద్యోగ జేఏసీ విమర్శలు చేసింది. ఆదాయంలో 98% ఉద్యోగులకే పోతోంది అన్న ప్రభుత్వ లెక్కలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఉద్యోగుల వేతన ఖర్చుల్ని ప్రశ్నిస్తోన్న ఉద్యోగ జేఏసీ ఏడాదికి 2.26 లక్షల కోట్ల ఖర్చుంటే 84,000 కోట్లే ఉద్యోగులకి కేటాయింపు ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది. 37% మించి ఖర్చు లేని చోట 98% అని ఎందుకు చెప్తున్నారంటూ బొప్పరాజు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లండి. 2,26,000 కోట్ల 808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,401 అంటే 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా? లేదు, ట్యాక్స్ రెవెన్యూలో వరకే చూస్తేనేమో 59%, లేదు రాష్ట్ర రెవెన్యూ మొత్తంలో మా ఖర్చు చూడటం అనేది న్యాయం అనిపిస్తేనేమో 47%. ఇది ప్రజలకు తెలియాల్సింది. మరి ఈ 98%, 95% ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు అర్థం కావట్లేదు. సగం మందిని అవుట్సోర్సింగ్తో వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉద్యోగాలకు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి పాపం ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ₹1 కూడా పెంచింది లేదు. మెడికల్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉంటే మాకేం హెల్త్ స్కీము ₹1 కూడా ఉద్యోగికి రాదు. లక్షల రూపాయలు మా జోబుల్లోంచి పోతున్నాయి. కానీ ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి, శాసనసభ్యులకు, మంత్రులకు అందరికి ఆగమేఘాల మీద ₹1 అయినా బిల్లు వచ్చేస్తుంది వాళ్ళకి వెనక్కి. కానీ మాకు ₹1,000 అయినా లక్షల రూపాయల ₹1 కూడా రాదు. ఇది ఎక్కడ వ్యత్యాసం? ఎందుకని రాదు? మీరు చూడండి, జీవోలు ఇస్తుంటారు వాళ్ళకి, ప్రతి రూపాయి ఖర్చు తీసి వెంటనే ఆగమేఘాలం ఇచ్చేస్తారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని చర్చల పేరు మీద పిలిచి సానుకూలంగా ఉన్నారని చెప్పి ప్రజల్లోకి ఇప్పుడు లేని ఖర్చుని ఉన్న ఖర్చుగా చెప్పి మమ్మల్ని దోషులు చేసేయద్దు అని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ వీలైనంత త్వరగా మా సమస్యల మీద సానుకూలమైన ప్రకటిస్తారని ఆశిస్తా ఉన్నాం. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.